అసలు కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం చేసి అలాగే 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినా కూడా దుర్యోధనుడు తన మామ శకుని మాటలు విని తిరిగి రాజ్యం వాళ్ళకివ్వడానికి ఒప్పుకోడు. పాండవులు కనీసం కొంచెం భూమిని ఇవ్వమని అడిగినా సరే దుర్యోధనుడు ఒప్పుకోడు. అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలని కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వెళ్ళాడు. కౌరవులు మొత్తం రాజ్యం ఇవ్వకపోయినా సరే కనీసం 5 గ్రామాలు ఇవ్వమని అడిగాడు. ఆ 5 చిన్న గ్రామాలు ఏంటంటే అవిస్థల, వృకస్థల, మాకండి, వారణవత, అలాగే మరో చిన్న గ్రామం. దుర్యోధనుడు ఈ ప్రతిపాదాన్ని ఘోరంగా తిరస్కరించాడు. 5 ఊళ్ళు కాదు కదా, సూది దూరేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. కావాలంటే యుద్ధం గెలిచి రాజ్యాన్ని సంపాదించుకోమని చెప్పాడు. అంతేకాదు దౌత్య నియమాల్ని పాటించకుండా సభలో కృష్ణుణ్ణి పట్టుకుని చంపడానికి కూడా చూశాడు. అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఆ రూపాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా మూర్ఛపోయారు. అప్పుడు కృష్ణుడు హెచ్చరించాడు. అలా కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై కృష్ణ అని కామెంట్ చేయండి.